నాకేం కాదు వసు, నీకు తోడుగా ఉందామనే వచ్చాను. నాకొక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వచ్చేసావు వసు? మీరిప్పుడిప్పుడే తగిలిన గాయాల నుంచి కోలుకుంటున్నారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వచ్చేసాను. అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకుందామని గుడికొచ్చాను సార్. మంచి ఆలోచన వసు, పద లోపలికి వెళ్దాం, అమ్మవారిని దర్శించుకుందాం. మీకు నా మీదున్న ప్రేమను మీ నాన్నమ్మ గారికి అర్థమయ్యేలా చెప్తే దూరంగా పంపించడానికి ప్రయత్నించకుండా ఆగిపోతారేమో వంశీ సార్. పద వసు. ఇలా ఎంతసేపు అన్నా? అరే వసుంధరకు ఫోన్ చేయలేవు సార్, ఫోన్ ఇవ్వండిరా. వదిన నీ ఫోన్ లిఫ్ట్ చేయదేమో అన్నా. రై సిగ్నల్ ప్రాబ్లం అయితే తప్ప వసుంధరకు నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేస్తుంది ఫోన్. వదినా వదినా. ఎవరు? నేనదినా, మధురని. టైం 8 అయిపోయింది, నిద్ర లేచావా లేదా అని. ఏయ్ ఏంటి, ఏం చేస్తున్నావు? అదేనమ్మా, వదిన కోసం వేడి నీళ్లు పెట్టాను, వదిన్ని నిద్ర లేపుదామని వచ్చాను. నీ మొహం, కాసేపట్లో తనే వస్తుంది గాని నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, అందరం కలిసి గుడికి వెళ్దాం. వెళ్ళు. సరేలే. బేబీ బేబీ నా మాట విను. బేబీ నువ్వు వాడితో కలిసి జీవితాన్ని పంచుకోకు ప్లీజ్. బేబీ బేబీ ఏంటిదే? చిచ్చి, నేను ఎక్కడున్నానేంటి? అసలు ఏంటిదంతా? నేను ఇంత చీప్ మెటీరియల్ ఉన్న ఇంట్లో ఉన్నానేంటి? ఇంతకీ మామ్ ఎక్కడ చచ్చింది? మామ్ మామ్. ఏ నక్షత్ర, నిద్రలేచేసావా? రేయ్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? అసలు ఏంటిదంతా? నక్షత్రకి మత్తు దిగి మామూలు మనిషి అయినట్టుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలివిగా మాట్లాడకపోతే వంశీ వసుంధరలకి అడ్డుపడుతుంది. అలా జరగకుండా చూడాలి. రేయ్, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? అసలు ఏంట్రా ఇదంతా? ఏం నక్షత్ర, ఏం నువ్వు మాట్లాడుతుంది? నేను అదే అడుగుతున్నాను. అసలు ఏం చేశావు నన్ను? మామ్ ఎక్కడుంది? మామ్. బేబీకి విషయం మొత్తం అర్థమైపోయినట్టుంది. మన లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ మురళిగాన్ని ఈడ్చుకుంటూ తనే వస్తుంది. మామ్. నక్షత్ర, ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? మనిద్దరం భార్యాభర్తలం, ఇది మన శోభనంగా చూడు. షట్ అప్. నాకు నేను చూస్తుంటేనే కంపరంగా ఉంది. వంశీ వసుంధరల్ని కలపాలని నువ్వు నా జీవితాన్ని పాడు చేయాలనుకున్నావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను రా మురళి. నక్షత్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు మర్చిపోయావేంటి? మనిద్దరం ప్రేమించుకున్నాం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఇలా శోభనం వరకు వచ్చాం. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు నా శత్రువి. ఇంకొక్క సెకండ్ కూడా నువ్వు నా ముందుంటే నేను చచ్చిపోయినట్టే. మామ్ మామ్. నక్షత్ర, మామ్. నక్షత్ర, నక్షత్ర. వదినా, ఏమైంది మురళి? నక్షత్ర ఎందుకు కోపంగా వెళ్ళిపోతుంది? వాళ్ళ మీద చెప్పినట్టుంది, అందుకే వెళ్ళిపోతుందమ్మా. రా అన్నయ్య, వదినా ఆపుదాం. వదినా వదినా.
నేను చిత్రసేన్ లాంటి పిచ్చి వాళ్ళు ఏమైనా ఖర్చారా? నన్ను ఇక్కడికి తీసుకురావడమే కాకుండా బుద్ధి లేకుండా నవ్వుతావేంటి? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? చిచి, నేను నిన్నిక్కడికి ఎందుకు తీసుకొస్తాను బేబీ? ఆ మురళీగాడే నన్ను మోసం చేసి నిన్ను బంధించి ఇక్కడికి తీసుకొచ్చాడు. పైగా నా మాట వినపడకుండా వాళ్ళ చేత నా నోరు నొక్కించాడు. వదినా, మీ అమ్మగారి మాటలు నమ్మకండి. మీరు అన్నయ్యని ఎంతగానో ప్రేమించారన్న ఏషతో ఇలా మా అన్నయ్య మీద అబండాలు వేస్తుంది వదినా. హేయ్, నోరు ముయ్యవే. ఎవరే నీ కొదినా? మేము అడుగులు వేసే నేల మీద పూజలు చేసుకునే వాళ్ళు నన్ను వదిన అని పిలుస్తావా? అమ్మ నక్షత్ర, మీ అమ్మ నీకు మళ్ళీ ఏం మందు పెట్టిందో ఏమో, నువ్వింతలా మారిపోయేలా చేసింది. చూస్తున్నావు బేబీ, పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలని నా మీద ఎన్ని అభాండాలు వేస్తున్నారు. నేను నోర్లేని దాన్ననే కదా. నక్షత్ర, మీ అమ్మ మాటలు నమ్మి నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నువ్వు నా పక్కన ఉండకపోయినా నేనేం బాధపడను. కానీ మీ అమ్మ పక్కనుంటే మాత్రం వంశీ సార్కి వసుంధర గారికి హాని చేసేలా తయారు చేస్తుంది. నువ్వే ఆలోచించుకో. మా అమ్మ ఏం చేస్తుందో నాకు తెలుసు. నువ్వు ఎలాంటి వాడివో కూడా నాకు తెలుసు. ఈరోజు నీకు నీ ఫ్యామిలీ లేకుండా చేయగలను. అలా అనకమ్మా, ఎంతైనా నువ్వు ఇంటి కోడలివి. హే, ఇంకొకసారి ఆ మాట అంటే చంపేస్తాను. ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ మురళి నా భర్త. అలా ఎప్పటికీ జరగదు. మామ్, ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీళ్లలో మనల్ని కూడా కలిపేస్తారు. పద మామ్. పద. అమ్మ నక్షత్ర, ఆగు. అమ్మా, వెళ్ళిపోనిమ్మా, వెళ్ళిపోని. ఎలాగో మా పెళ్లి జరిగిపోయింది. పైగా అదే జరగాల్సింది కూడా జరిగిపోయింది కాబట్టి తిరిగి వాళ్ళు మళ్ళీ ఇక్కడికే వస్తారు. రే మురళి, ఏం జరిగింది? మేము మళ్ళీ తిరిగి వస్తామంటున్నావు. అసలు నువ్వేం ప్లాన్ చేసావురా? చెప్పరా, చెప్పు. ఏంటత్తయ్య ఇది? నువ్వు అన్నీ తెలిసిన దానివి ఇంత అమాయకంగా అడిగితే నేను అసలే సిగ్గుపడుతూ రాత్రి జరిగిందాన్ని ఎలా చెప్తాను చెప్పు. ఏంట్రా నీ ధైర్యం? ఏంటత్తయ్య ఇది? నీ కూతురు మెడచుడు తాడుంది కదా, అది ఉండగా నాకెందుకు భయం? బేబీ, వీడు నిన్ను మోసం చేసి నీ మెళ్ళో తాళి కట్టాడు. ఇప్పుడు ఆ తాళిని అడ్డు పెట్టుకొని నిన్ను సాధించాలనుకుంటున్నాడు. ఈ తాళిని చూపించే నా నుంచి నిన్ను దూరం చేయాలనుకుంటున్నాడు. వీళ్ళకి సంబంధించిందేది నా దగ్గర ఉండడానికి వీల్లేదు మామ. మా మధ్యన ఏమీ జరగలేదు.
పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అమ్మా నక్షత్ర, నువ్వు తప్పు చేస్తున్నావమ్మా, ఒక్కసారి ఆలోచించు. రా వెళ్దాం. రే మురళి, ఇంకోసారి నా కూతురి జోలికొస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసుగా? అత్తయ్య తాళైతే ఇచ్చారు కానీ అసలేం జరిగిందో వాటి తాలూకు రిజల్ట్స్ ఏంటో మీకు త్వరలోనే తెలుస్తాయి. అప్పటిదాకా నా భార్యని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. రే మురళి, నేను నీ భార్యనేంట్రా? చచ్చేదాకా మా అమ్మకి కూతురుగానైనా ఉంటాను కానీ నీకు మాత్రం భార్య నవ్వను. చూడు నక్షత్ర, భర్తని ముద్దుగా పిలవాలి, గౌరవించాలి అనే సంస్కారం నీకు మీ అమ్మ నేర్పించదన్న విషయం నాకు ముందే తెలుసు. అయినా పర్లేదులే, ఇంకెప్పుడు అలా అమర్యాదగా పిలవకుండా ఉండటానికి ట్రై చేయి. ఆయన వీళ్లతో మాట్లాడేంటి మామ్? పద. అమ్మా నా మాట వినండమ్మా, దయచేసి వెళ్ళిపోకండి అమ్మా. వదినా, నువ్వైనా అర్థం చేసుకో. ఇలా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నలుగురు అవునమ్మా. వదలండి. ఒరే మురళి, ఇప్పటికైనా అర్థమైందా ఈ ఐరేంద్రి అంటే ఏంటో? రా మామ్. వదినా, వదినా. అమ్మా మధురా, ఇలా జరుగుతుందని నేను ముందుగానే ఊహించాను. మీరేం బాధపడకండి. నక్షత్ర స్వతహాగా మంచిదే, కానీ వాళ్ళమ్మ చేసిన తప్పుల వల్ల ఇలా మారిపోయింది. తను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది. మీరు లోపలికి పదండి. ఏమైంది వంశీ సార్? పర్లేదు, ఒకసారి కన్ను చూపించండి. పర్లేదు వసు, నాకేం కాలేదు. ఆ పడేదేదో ఈ ఎడమ కన్నులో పడితే బాగుండేది. ఎంత ఆపినా ఇది కొట్టుకోవడం మాత్రం ఆపట్లేదు. ఏదైనా అరిష్టం జరుగుతోందని మీరు బలంగా నమ్ముతున్నారా వంశీ సార్? ఏ అరిష్టం జరగకూడదని నేను బలంగా కోరుకుంటున్నాను వసు. రే పంతులు వచ్చేస్తున్నాడ్రా. ఒరే వస్తున్నా పంతులు గారు. అలా మెల్లగరా. పంతులు గారు నమస్కారం. ప్రతిష్ఠ పూజ అయిపోగానే ప్రసాదం పెడతానన్నారుగా. నీకంటే ముందు మొదట కలిసిన 22 మందికి ఇలాగే చెప్పానయ్యా. అంటే మా అన్న 23వ వాడా? మా అన్న అడుక్కునే వాళ్ళు కనపడుతున్నాడు నీకు? మీరే తెలుసుకుని చెప్పండి అయ్యా. జరగండి జరగండి. పంతులు గారు, పంతులు గారు. ఏంటన్నా ఈ పంతులు? ఆయన కరెక్ట్గానే చెప్పారు. మనమే మరి 3 అడుగులు ముందుకు వచ్చి అడిగేసాంరా. అన్నా ఈ పంతులు లేపేద్దామా? వద్దురా బాబు, మన ఆకలి తీర్చేవాళ్ళని అసలు చంపకూడదురా. పంతులు గారు ప్రసాదం పెట్టే వరకు మనం ఇక్కడే వెయిట్ చేద్దాం, అలాగేనా?
వసు, నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు వంశీ సార్. అవును వసు, నేను కోమాలో ఉన్న ఇన్నాళ్లలో నీకు నా మీద ఒక్కసారి కూడా కోపం రాలేదా? పర్లేదు చెప్పు వసు. నేను మాత్రమే మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను అనుకునేదాన్ని, కానీ అది తప్పని తెలిసింది వంశీ సార్. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి మీతో ఎటువంటి సంబంధం లేని చిత్రసేన్ గారే ముందుకొచ్చారు. ఇక ప్రత్యేకంగా మురళీ గారి గురించి చెప్పడానికే ఉంది. మిమ్మల్ని అనుక్షణం కాపాడుకుంటూ వచ్చారు. వాళ్లతో పోటీ పడ్డానికి కూడా నాకు శక్తి సరిపోలేదు వంశీ సార్. అవును, వాళ్ళు కూడా నాకు నీతో సమానమైన వాళ్లే. ఏం కావాలి సార్? నీళ్ళు. నేను తీస్తానుండి వసు. రే పంతులు గారు ప్రసాదం పెట్టేస్తున్నారా? ఆకలేసేస్తుంది. అమ్మ నేను లైన్లో నిల్చోలేను కానీ మీరు నిల్చోనే తీసుకొచ్చేయండి. అలాగే అన్న, నేను ముందుకెళ్ళి అడిగేస్తా. వెళ్ళండి. అక్కడ ఉన్నది వంశీ వసుంధరేనా? వాళ్ళే అయ్యి ఉంటారా? వంశీ వసుంధర. తాళి, వసుంధర మేళ తాళి. పాపం అతగాడ ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. పంతులు గారు, ముందు మాకు ప్రసాదం పెట్టండి. ఉండండమ్మా, అతను బాగా ఆకలిగా ఉన్నట్టున్నాడు. వెళ్ళి ప్రసాదం పెట్టొస్తాను. బాబు, ప్రసాదం తీసుకో. బాబు, ప్రసాదం తీసుకోండి. మీకోసం ప్రత్యేకంగా వచ్చాను. అన్నా, ఇంతసేపు ఆకలి ఆకలి అన్నావు కదన్నా, పంతులు గారు ప్రత్యేకంగా నీకోసం ప్రసాదం తీసుకొచ్చిండి అన్నా. తీసుకో అన్నా. మీరుండండి, చేతులు చాచాడు కదా, నేనే ప్రసాదం పెడతాను. బాబు, ఇప్పుడైనా తిను. బాబు, ప్రసాదం నోట్లో పెట్టరు, వెంటనే తినేయండి. లేదంటే లైన్లో ఉన్నవాళ్ళు వచ్చి లాక్కుని వెళ్ళిపోతారు. పంతులు గారు, మాకు కూడా ప్రసాదం పెట్టండి. రే, అన్నకి ఏమైందిరా? ఎంతకి తినట్లేదు, కదలట్లేదు. అన్నా, అన్నా, రే ఏమైందిరా అన్నకి? అన్నా చూడన్నా. అన్నా, అన్నా,
అన్నా 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 వసు వంశీ ఏంటన్నా ఏం నువ్వు అంటుంది? రేయ్ వంశీ వస్తుందిరా. ఆ సెట్ కింద ఉన్నారా, నాకు కనిపించారు. మీరు ఒకసారి చూడండి. అక్కడ ఎవరు లేరు కదన్నా, నువ్వు భ్రమపడినట్టున్నావన్నా. ఏమైందన్నా?